నమస్తే అందరికీ. ఈరోజు ఎర్రగుంటలో మా మిత్రుడు నరసింహులు, ఆయన పెరాలసిస్తో చాలా ఏళ్ళ నుంచి బాధపడుతున్నాడు. అప్పుడు నంద్యాల హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను చాలాసార్లు పరామర్శించి ఆయనకు అన్ని విధాలుగా ధైర్యం చెప్పి ఆయనలో అన్ని విధాలుగా భరోసా కల్పించాం మహాజన రాష్ట్ర సమితి నుండి. అదే ఈరోజు మళ్ళీ ఆయన యోగక్షేమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నారు ఆయన అన్న ఆలోచన విధానంతో మళ్ళీ ఈరోజు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఎర్రగుంటలో ఉన్న నివాసంలో ఉన్న మా మిత్రుడు నరసింహులు గారు, ఆయన అన్ని విధాల బలోపేతంగా మనకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి. నేడు ఆయన ఆర్థిక విధానాలతో కొంత సమస్యగా అనారోగ్యంగా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మళ్ళీ మా ఇబ్బంది లేకుండా ధైర్యంతో బాగా మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా అధైర్యపడకుండా కొంతవరకు నడిచే విధంగా, కొంతవరకు కలిసే విధంగా, వ్యక్తులతో మాట్లాడే విధంగా ప్రొద్దుటూరులో మన ఆఫీస్ దగ్గరికి కూడా అప్పుడప్పుడు రమ్మని చెప్తూ ఆయనకు మరీ ఆయన యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రాదులు ఎక్కడున్నా కూడా మనం పలకరించడం, వాళ్ళతో మాట్లాడడం అనేదే ఒక కృతజ్ఞత భావన. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇబ్బందులు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మరీ తెలియజేస్తూ, అనారోగ్య సమస్యలు ఉంటాయి, వాటిపైన నిరుత్సాహపడకుండా ముందుకు కదులుతూ అనారోగ్యాన్ని జయించడం అనేదే ముఖ్య విధానంతో ఉండాలని కూడా మా నరసింహులు గారి మిత్రులకు తెలియజేస్తాను.